హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా చిన్నప్పుడు మేము ఎంతో ఇష్టంగా ఎదురుచూసే ఆదివారం డిన్నర్‌కి చేసే టిఫిన్ రెసిపీ చూపిస్తున్నాను. అదేనండి మన వరినూక ఉప్పుడు పిండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గాను చేసేసుకోవచ్చు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. 10 మినిట్స్‌లో చేసుకునే క్విక్ రెసిపీ కూడా. ఇప్పుడు ఒకసారి రెసిపీ చూసేద్దాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించుకున్న తర్వాత ఒక్క ఎండుమిరపకాయ వేసుకుని వేయించుకుని, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వాటితో పాటు కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వరినూక క్వాలిటీదైతే గనక ఒకటికి 2 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. నేను ఒక గ్లాస్ నూకకి ఇక్కడ 2 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. అందులోనే సరిపడా ఉప్పు వేసేసుకొని నీళ్లు మరిగే వరకు మూత పెట్టుకోవాలి. నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి. పెసరపప్పు వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది, చలవ చేస్తుంది కూడా. అందుకని పెసరపప్పు కూడా వేసుకుంటాము. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిపోయిన తర్వాత ఒకసారి కావాలంటే ఉప్పు రుచి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శ్రీలలిత బ్రాండ్‌ది వరినూక యూజ్ చేస్తున్నానండి. మామూలుగా అయితే నేను ముందు రోజు ప్లాన్ చేసుకొని బియ్యం కడిగి ఆరబెట్టుకున్న తర్వాత దానిని మిక్సీ పట్టుకొని యూజ్ చేస్తాను. అలాగైతే కూడా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఈ లలిత బ్రాండ్‌ది ఒకటి తెప్పించుకున్నాను. ఇది కూడా బాగుంటుందండి. వేరేవి తీసుకుంటే నాకెందుకో నచ్చక ఇది తీసుకున్నాను. పక్కనే పాలు కూడా కాచి పెట్టుకుంటున్నాను. ఉప్పుడు పిండి 2 అంటే 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి పైన కిందన అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని, మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక 2 నిమిషాల పాటు దాన్ని ఉమ్మగిలనిస్తే ఉప్పుడు పిండి రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్‌గా 10 అంటే 10 నిమిషాల్లో మొదటి నుంచి ఆఖరి వరకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. మా చిన్నప్పుడు ప్రతి ఆదివారం నైట్ టిఫిన్ ఇదేనండి మాకు. ఉదయాన్నే చిక్కటి పాలు కాచి చల్లార్చి వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత బాగా మీగడ కడుతుంది కదా! నైట్ టైము ఆ పాలతో ఈ ఉప్పుడు పిండి కలుపుకొని తింటే చాలా బావుంటుంది. కొంచెం బెల్లం, నెయ్యి కూడా వేసుకొని ముందు తినేసి తర్వాత పాలతో ఉప్పుడు పిండి కలుపుకొని తినేవాళ్ళం. చాలా బావుంటుందండి. ప్రతి వారం మా అమ్మ ఈ ఉప్పుడు పిండి చేసేది. మా నాన్నగారు బాగా ఇష్టంగా తింటారని చేసేదనమాట. అలా తింటూ మాకు కూడా ఆదివారం అలవాటుగా మారిపోయింది. మీకందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థాంక్ యూ.